సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఎలా జీవిస్తున్నాయి అనేది మనం ఇక్కడ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి, నెలకి ఎన్ని కేజీలు మంచినీళ్ళు పడుతుంది? మాకైతే 5-6 కేజీలు పడుతుంది. ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు? ముగ్గురు కుటుంబ సభ్యులు. 5 కేజీలు అంటే 500. నెలకు 500 రూపాయలు మంచి నూనె. గ్యాస్ బండ పామాయిల్. గ్యాస్ బండ ఒకటి 2 నెలలు అంటే ఎంత? గ్యాస్ బండ 2 నెలలు అంటే ఎంత? గ్యాస్ బండ ఎంత? 1200 1100? 1100 అంటే అదొక 550 పడుతుంది నెలకి. ఇక దాని తర్వాత పేస్ట్లు. బ్రష్ అంటే పొద్దాలు కొనరు కదా, పేస్ట్ ఎంత అవుతుంది? కూడా 2 నెలల కంటే ఎక్కువ వాడవరుగా. ఎంత అవుతుంది పేస్ట్? 20-30 రూపాయలు అవుతుంది. ఓకే, పేస్ట్ 20 రూపాయలు. పొద్దునైన తర్వాత టీ పెట్టుకుంటారా? రాగి జావా? ఇదా టీ ఎంత పడుతుంది నెలకి? టీ పౌడరు, పంచదార? 3 పూటలు టీ తాగుతాం. 3 పూటలు టీ తాగుతారా? టీ పౌడర్, టీ పౌడరు ఎంత పడుతుంది అక్క? నెలకు 1 కేజీ అంటే ఎంత రేటు? 80 రూపాయలు పావు కేజీ. 80 రూపాయలు అవుతుందా? దాని తర్వాత మరి పంచదార ఎంత పడుతుంది కేజీ బట్టి? నెలకి 3 కేజీలు పంచదార. అంటే 3 కేజీలు పంచదార అంటే ఎంత? 340. 40 రూపాయల కేజీ? 45 అంటే 130-140 రూపాయలు అవుతుంది పంచదార. టీకి సంబంధించింది అది. పాలు ఎంత? ఎన్ని పడుతున్నాయి నెలకి? నెలకు 1000 రూపాయలు అవుతున్నాయి పాలు. ఓకే, పాలు నెలకు 1000 రూపాయలు. పొద్దురు పూట వాటికి సంబంధించి టిఫిన్ ఏమైనా చేస్తారక్క? ఓకే ఓకే. ఇప్పుడు చెప్పినాక ఇంకా మళ్ళీ దాని తర్వాత అన్నానికి సంబంధించి రోజు కూరగాయలు ఎంత పడుతున్నాయి? కేజీయా 1/2 కేజీయా? రోజుకి 50 రూపాయలు అంటే నెలకు 1500. నెలకు ఒక 1500 కూరగాయలు. మరి బియ్యం నెలకు ఎంత పడుతున్నాయి? ఎన్ని కేజీలు పడుతున్నాయి? 25 కేజీలు అంటే ఎంత? 25 కేజీలు 1600 రూపాయలు. నెలకు 1600 రూపాయలు. దాని తర్వాత ఇక తాలింపు గింజలు అవి ఇవి. తాలింపు గింజలు అవి పావు కేజీ ఎంత అయింది అక్క? తాలింపు గింజలు 50 రూపాయలు. అయ్యాక 50 రూపాయలు. ఓకే, చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటారా? వారానికి ఒకసారి తెచ్చుకుంటాం. 4 వారాలంటే చికెనా మటనా? మటన్ తెచ్చుకునే వాళ్ళు మటన్, చికెన్ తెచ్చుకునే వాళ్ళు చికెన్. చికెన్ అంటే 4 సార్లు అంటే 4 రోజులు 800 అయింది. మటన్ అంటే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం, నెలకు ఒకసారి అట్లా. మటన్. చికెన్ అయితే 4 వారానికి ఒకసారి. 4 రోజులు 800 అయ్యాక 800 రూపాయలు. 800 రూపాయలు. ఇక దాని తర్వాత ఇంకేముంటాయి ఇంకా రోజువారీ ఖర్చుల్లో? ఇంకేమున్నాయి? అయ్యేగా ఎల్లిపాయలు, అల్లం ఎంత పడతాయి? ఎల్లిపాయలు అంటే 100-200 అయిపోతా? 200-300. కుటుంబం మొత్తం బట్టలు తీసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అక్క? సంవత్సరానికి 5-6 వేలు అయితే. 5-6 వేలు. నలుగురు తీసుకున్నా. హాస్పిటల్ బిల్లులు ఎట్లా పరిస్థితుంది? హాస్పిటల్ అయితే మాకు బొచ్చడైతే నెలకి అయితేనే ఉంటాయి. నాకైతే అంటే నీకని కాదులే కానీ జనరల్గా దేశానికి ఎవరైనా కూడా హాస్పిటల్కి 100-90 మంది హాస్పిటల్ పోతూనే ఉంటారు. కాలు నొప్పి, నొప్పి. నీకనే కాదు, అది కామన్గా ఉండేదిలే. కానీ నెలకి ఖర్చులు నెలకు 5000 అవుతున్నాయా సుమారుగా? ఇక దాని తర్వాత ఇంకా మరి పిల్లగాళ్ళ స్కూళ్ళు ఏమి లేవా? మాకైతే లేరు పిల్లలు. ఓకే ఓకే. ఇక అది ఖర్చులు. దాని తర్వాత మరి ఊళ్ళు ప్రయాణాలు అవి పోయి వస్తుంటారు కదా చుట్టాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి. అవి సంవత్సరం మీద ఎంత అవుతాయి అక్క ఖర్చులు సుమారుగా? సంవత్సరం మీద 5-6 వేలు అవుతాయి. సో గ్యాస్ అది మరి మీ బావది మరి పెట్రోల్, బండి పెట్రోల్, గిన్నె పెట్రోల్ ఉంటుంది. అది ఎంత అవుతాయి అక్క సుమారుగా? నెలకి ఎంత అవుతాయి సుమారుగా? నెల మీద 5-6 వేలు అవుతాయి. అవి కూడా నెల మీద 5000 అవుతాయి. రోజు తిరుగుతూనే ఉంటారు. రోజు తిరుగుతుంటారు కాబట్టి రోజుకు 100 రోజుకు 200 అయినా 5000-6000 అవుతాయి. రోజుకు 200. పెట్రోల్ ఖర్చులు అవుతున్నాయి. ఇంకా ఇంకేమున్నాయి అక్క ఖర్చులు? మా ముగ్గురికి ఈ ఖర్చు. ముగ్గురికి అయితే యావరేజ్ని ఇట్లా వస్తుంది. ఇక మళ్ళీ చుట్టాలు కానీ వస్తే మళ్ళీ అదనపు ఖర్చు. దేవుళ్ళకి పెట్టుకోవటం, ఇంకేమన్నా ఊళ్ళకి పోయి రావటం, అవి అదనపు ఖర్చులు. మళ్ళీ ఒక్క దేవుడికి పెట్టినా 50,000 అయితే. ఒకసారి దేవుడికి పెట్టినా మళ్ళీ 50,000 ఖర్చు. మొన్న మా ఆయన గారికి 5-6 లక్షలు అయినాయి. అదే ఆరోగ్యం బాగాలేనప్పుడు అట్లా మళ్ళీ ఖర్చులు పెద్దగానే అవుతుంటాయి. ఈ కరెంట్ బిల్ ఎంత వస్తుంది అక్క? అంటే ఇప్పుడు ఏదో కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది కానీ మొన్న దాకా ఎంత కట్టారు? 1200-1500 కట్టినాం మేము. నెలకు 1200-1500 కరెంట్ బిల్లు. 2 గదులకి. అంటే మళ్ళీ అది 2 నెలలకు కలిసి 2 నెలలకు కలిపి అదే సంవత్సరానికి కలిపి సంవత్సరానికంటే నెలకి 1200 అంటే అది 15,000 అవుతుంది సంవత్సరానికి.
ఓకే, ఇవన్నీ ఖర్చులు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఇన్ని ఖర్చులు ఉంటున్నాయి. అంటున్నాయి. ఆదాయ మార్గాలు కష్టపడాల్సి వస్తుంది. ఇంటికాడే ఉంటున్నాం, ఏం పని చేస్తున్నాం ఈ రోగాలతోటి. ఏం ప్రభుత్వం నుంచి ఏమైనా లోన్లు ఏం చేసుకుందాం అనుకుంటున్నారా? ఏమైనా ఇస్తే స్వయం ఉపాధి కానీ లోన్ కానీ ఇస్తే ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారా? ఏదన్నా వ్యాపారం పెట్టుకుందాం, ప్రభుత్వాన్ని ఏమన్నా లోన్ అడుగుదాం అనుకుంటున్నారా? ఇస్తే తీసుకుంటాం. ఎంత అడుగుతున్నారు అక్క అసలు? బడ్డీ కొట్టో లేకపోతే బడ్డీ కొట్టు లాంటివి అయితే తీసుకొని బజ్జీల బండి అది ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం. అది పెట్టిన నీకు ఒకటి చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఎంత గవర్నమెంట్ లోన్ ఇస్తే సరిపోద్ది అక్క? మీ వాళ్ళు ఎంత ఇస్తారో మరి. అంటే నీకు వాళ్ళు ఎంత ఇస్తారనేది ఈయననేది తర్వాత సంగతి. నీకు ఎంత అయితే 10,000, 20,000, 50,000, లక్ష ఎంత అయితే సరిపోద్ది? మామూలుగా బడ్డీ కొట్టు కొనుక్కొని ఇది ఇప్పుడు బజ్జీల బండి అది ఇది పెట్టుకుంటే ఒక 50,000 ఇస్తే పెట్టుకుంటాం. 50,000 అయితే సరిపోద్ది. అట్లా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే. ఇంకా ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతున్నారు అక్క మీరు? ఏమి లేదు మాకు, ఇక మేము తీసుకున్నా మళ్ళీ కట్టాలిగా, తప్పదుగా. అట్లా ఇట్లా ఇదైతే చాలు. ఈ డోక్రా నుంచి ఏమైనా లబ్ధి జరుగుతుందా? డోక్రా సంఘాలు యావరేజ్ గా నడిచేదే కదా. లోన్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. ఇంకా ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడుగుతున్నారా? మహిళలు లేదు. ఓకే 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 అక్క.